వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి మోటోరోలా వాళ్ళది G57 పవర్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అనేసి అయితే వీడియో డీటెయిల్గా చెప్తాను. అండ్ కొనుక్కుంటే ఏమైనా బెనిఫిట్స్ అయితే అనేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను విత్ స్పెసిఫికేషన్స్ అనమాట. వీడియో లాస్ట్ దాకా ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ యూస్ఫుల్ అయింది మంచిగా అనిపిస్తే మాత్రమే ఒక లైక్ అయితే పక్కా చేయండి. ఫస్ట్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే స్మార్ట్ ఫోన్ 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ ప్యాంటాన్ కార్సర్ కలర్ ఉంది, అండ్ ప్యాంటాన్ ఫ్లూయిడిటీ కలర్, అండ్ ప్యాంటాన్ రిగేటా కలర్ అనేసి అయితే డిఫరెంట్ కలర్స్తో పాటు కూడా వస్తుంది. సో ఆబ్వియస్గా వీగన్ అయితే ప్యాటర్న్తో పాటు వస్తుంది. సింగిల్ వేరియంట్ వస్తుంది, 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ సింగిల్ వేరియంటే. కమింగ్ టు హైలైట్లో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ వస్తుంది. మంచి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 కెమెరా కూడా ఉంది భయ్. అదొకటి మంచిగా చూసుకుంటే 7000 mAh బ్యాటరీ వస్తుంది. యావరేజ్ యూజర్కి అయితే బేసిక్ యూజర్కి అయితే మాత్రం ఈజీగా 2.5 డే 3 డేస్ దాకా పోతాయి. యావరేజ్ యూజర్ 1.5 డే ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే మాత్రం ఫుల్ డే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 6.72 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో పాటు వస్తుంది. బాగుంది. ఇక్కడ సాఫ్ట్‌వేర్ ద్వారా ర్యామ్ పెంచుకోవచ్చు భయ్. సో అది ఉంది ఒకటి. అండ్ మంచి బ్యాటరీ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ చార్జర్ చూసుకుంటే 33 వాట్స్ చార్జర్ ఏమో ప్రొవైడ్ అయితే చేస్తారు. సో 3 కలర్ ఆప్షన్స్‌లో కూడా బాగానే ఉంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొడక్షన్‌తో పాటు కూడా వస్తుంది. రెసెన్స్ ఫ్లాష్ ఎడిషన్‌తో పాటు కూడా వస్తుంది. మంచిగా కంటెంట్ కూడా చూసుకోవచ్చు. డాల్బీ అట్మాస్ వస్తుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్. గేమింగ్‌కి కూడా చాలా బాగుంటాయి. గేమింగ్ కూడా డీసెంట్ గేమింగ్ చేసుకోవచ్చు. సర్కిల్ సైజ్ ఫీచర్స్‌తో పాటు కూడా అవన్నీ కూడా ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. బడ్జెట్‌లో మాత్రం మంచి ప్రైస్‌తో పాటు వస్తుంది. ప్రైస్ అంటే ఏందన్నా అంటే భయ్, అఫీషియల్ వెబ్‌సైట్‌లో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ప్రైస్ ఇక్కడ ఎక్కడ కూడా మెన్షన్ చేయలేరు. నేను చెక్ చేసినప్పుడు మాత్రం ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. సో డిసెంబర్ నెక్స్ట్ వీక్ ఏదైతే ఉందో స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ స్టార్ట్ అవ్వబోతుంది. సో అప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో లిస్టింగ్ అయితే అయిపోయింది. కమింగ్ సూన్ అనేసి అయితే 14,000కి ఉంది. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్స్ ఏమైనా డిస్కౌంట్స్ అప్లై చేస్తే గనుక మీకు కొంచెం తక్కువకొచ్చే అవకాశం ఉంది. లేక 13,000కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో సేల్ స్టార్ట్ అయినాక అప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం మంచి వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది నాకైతే. సో నెక్స్ట్ స్పెసిఫికేషన్స్‌కి అయితే చూసుకుందాం ఒకసారి. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 వస్తుంది. 128GB స్టోరేజ్. సెన్సార్లు చూసుకుంటే మాత్రం మాక్సిమం అన్ని సెన్సార్లు వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. ఏమైనా ఫేస్ అన్లాక్ వస్తుంది. యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్ ఆఫ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, సార్ సెన్సార్ ఈ కంపాస్‌తో పాటు కూడా వస్తుంది. 8GB RAM LPDDR4X RAM వస్తుందన్నమాట. అండ్ క్వాల్కామ్ వల్ల స్నాప్‌డ్రాగన్ 6S Gen 4 ప్రాసెసర్, 4 నానోమీటర్ ప్రాసెసర్ అన్నమాట. మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మంచి జైరో గేమింగ్ కూడా చేసుకోవచ్చు. 7000 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ ఛార్జింగ్. సో ఛార్జింగ్ అయితే టైం పడుతుంది. సో 33 వాట్స్ ఛార్జర్ అంటే ఐ థింక్ నాకు తెలిసిన కాడికైతే గంటన్నర ఇది పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. గంటన్నర తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. డిస్‌ప్లే బాగా నచ్చింది. సో మంచి హెచ్‌డీ రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. 20:9 రేషియో వస్తుంది. అండ్ ఇక్కడ సర్టిఫికేషన్ గురించి అయితే మెన్షన్ అనేది లేదు కానీ ఎల్‌సీడీ డిస్‌ప్లే అనమాట. 8 బిట్ 6.7 ఇంచెస్ బాగానే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, టచ్ శాంప్లింగ్ రేట్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు కూడా వస్తుంది. IP64 వాటర్ అండ్ రెసిస్టెన్స్ వస్తుంది. కోరింగ్ గొరిల్లా గ్లాస్ 7i ఇక్కడ ఇచ్చిరన్నమాట. సో సర్టిఫికేషన్ ఇక్కడ ప్రొడక్షన్ అయితే 7i ప్రొడక్షన్‌తో పాటు కూడా వచ్చింది. వెయిట్ 210 గ్రామ్స్ వెయిట్ ఉంది వెయిట్. నార్మల్‌గా నాదే 210 గ్రామ్స్ 6000 mAh బ్యాటరీ సామ్సంగ్ వాళ్ళ M12. సో ఇది ఇంకా ఒక 1000 mAh బ్యాటరీ పెంచినా సరే కూడా 10 గ్రామ్స్ 210 గ్రామ్స్ ఉందండి. జర నయము. అండ్ ఎందుకు నయం అంటే మాత్రం బ్యాటరీలో కొత్త టెక్నాలజీ యూజ్ చేసిరన్నమాట. సో దానివల్ల కూడా జర బెనిఫిట్ అయిందన్నమాట సైజ్‌లో. కానీ థిక్‌నెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తది. 8.6 అని థిక్‌నెస్‌తో పాటు వస్తుంది. టైప్ సి 2.0తో పాటు వస్తుంది. కెమెరా చూసుకుంటే మీకు 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 కెమెరా వస్తుంది ఇక్కడ. సో ఇది సోనీ వాళ్ళ కెమెరా. సెల్ఫీ కెమెరా ఇక్కడనే ఉంది. సో ఇక్కడ 2K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫుల్ హెచ్‌డీ 30 FPS దాకా రెండు కూడా 2Ks డ్యూయల్ కెమెరా మోడ్‌తో పాటు కూడా వస్తుంది. 2.1 కెమెరా. సెకండరీ కెమెరాస్ కూడా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుందన్నమాట. ఇది సెకండరీ కెమెరా ఏదైతే ఉందో. అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఫ్రంట్‌లో కూడా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అండ్ ఫ్రంట్‌లో డీసెంట్‌గా 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చనమాట. సో అదొకటి బాగానే ఉంది. మిగతా అన్ని ఫీచర్స్ అవన్నీ కూడా తెలిసిందే. ఏఐకి సంబంధించిన ఫీచర్స్, బ్లర్ అవన్నీ చేసుకోవడం సపరేట్ మీరు చెక్ చేసుకోవచ్చు. మెయిన్ ఏందంటే ఇక్కడ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇస్తారు. ఈ ప్రైస్ కేటగరీకి 14,000-15,000 మధ్యలో డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ వస్తుంది. హై రైజ్ ఆడియో వస్తుంది. డ్యూయల్ మైక్స్ వస్తున్నాయి భయ్. గూగుల్ జెమినీ సర్కిల్ సైజ్ ఫీచర్స్ వస్తున్నాయి. యూఐలో కొన్ని మంచి ఇంప్రూవ్‌మెంట్ కూడా చేసిర్రు. అండ్ ఇక్కడ కనెక్టివిటీ గురించి చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.1 ఇచ్చారు. డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది. 2.4 GHz 5 GHz డ్యూయల్ నానో సిమ్స్. లొకేషన్ చూసుకుంటే జీపీఎస్, ఏజీపీఎస్, గ్లోనస్, గాలియస్, క్యూజీఎస్ఎస్ బైజూస్‌తో పాటు కూడా వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్‌విడ్త్ మోస్ట్‌లీ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఐ థింక్ దగ్గర 10 to 11
బ్యాండ్స్ 5G బ్యాండ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ సంబంధించి నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం చూసుకుంటే ఒకటి ఈ స్మార్ట్ ఫోన్లో మీకు ఓన్లీ 1 అప్గ్రేడ్ వస్తుంది 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. లైక్ ఆండ్రాయిడ్ 17 దాకా అప్డేట్ అవుతుంది. దాని తర్వాత మిగతా 3 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కలుపుకొని 3 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో బాక్స్లో ఏమొస్తుందంటే బాక్స్లో కంటెంట్ చూసుకుంటే మొత్తమే స్మార్ట్ ఫోన్ వస్తుంది. టైప్ సి కేబుల్, చార్జర్, సిమ్ జెటర్ పిన్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా బడ్జెట్‌లో బాగుంది. ఒకవేళ గిట్ల మీకు ఆఫర్స్ వస్తున్నాయన్నా 14,000 కాదు 13,000కి వస్తుందంటే తీసుకోమని చెప్తాను. సో వాల్యూ ఫర్ మనీయే మంచి ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుంది. ఎవరైతే బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటారో ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవచ్చు. బాగా నచ్చింది నాకైతే. తీసుకోమని ఒక అడ్వైస్ అయితే చేస్తాను. సో ఓవరాల్‌గా వన్ ఆఫ్ ద డీసెంట్ స్మార్ట్ ఫోన్స్ అంటే మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏది? డౌట్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా అయితే రిప్లై ఇంకా ట్రై అయితే చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అనమాట. ఈ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.